ఓం శ్రీ గురవే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. ఇప్పుడు చెప్పబోయే విషయము స్నేహితుడు ఎవరు? స్నేహితుడు అంటే సహాయం చేసేవాడిని స్నేహితుడు అంటాము. మనము బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనకు స్నేహితుడిగా ఉన్నట్లు అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. వారి స్నేహభావం గొప్పదనే చెప్పుకోవాలి. మనిషి జీవితంలో కుటుంబ సభ్యుల తర్వాత అత్యంత ముఖ్యమైన స్థానం స్నేహితులకు ఉంటుంది. సుఖాలలోనూ దుఃఖాలలోనూ మనతో పాటు నిలబడి ధైర్యం చెప్పే వ్యక్తిని స్నేహితుడు అంటారు. నిజమైన స్నేహం అనేది డబ్బు, హోదా, కులం, మతం వంటి భేదాలను చూడదు. ప్రేమ, నమ్మకం, నిజాయితీ, పరస్పర గౌరవం అనే పునాదులపైనే నిలిచేదే నిజమైన స్నేహం. స్నేహితుడు అంటే మనల్ని మనలా అంగీకరించే వ్యక్తి, మన విజయాలను చూసి ఆనందపడేవాడే స్నేహితుడు. అపజయాలు వచ్చినప్పుడు ధైర్యం చెప్పేవాడే స్నేహితుడు. తప్పు చేస్తే ప్రేమతో సరిదిద్దేవాడు, మంచి మార్గంలో నడిపించేవాడు నిజమైన స్నేహితుడు. మన బాధలను తనవిగా భావించి అవసరమైనప్పుడు సహాయం చేయడానికి ముందుకు వచ్చేవాడే అసలైన స్నేహితుడు. స్నేహం అనేది జీవితంలో అమూల్యమైన సంపద. మంచి స్నేహితులు ఉంటే మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అట్టివారు మనకు మంచి అలవాట్లు నేర్పుతారు. చదువులోనూ ఆటల్లోనూ జీవితంలో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తారు. కష్టకాలంలో మనకు తోడుగా ఉండి సమస్యలు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తారు. మంచి స్నేహితుడు నిజాయితీగా ఉంటాడు, అబద్ధాలు చెప్పడు, అసూయపడడు, ఇతరుల విజయాన్ని చూసి సంతోషిస్తాడు, ఎల్లప్పుడూ మంచి పనులు చేయమని చెప్తాడు, అవసరమైనప్పుడు సహాయం చేస్తాడు, మన రహస్యాలను కాపాడుతూ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు, తప్పుదారిలో వెళ్లకుండా మంచి మార్గం చూపుతాడు. స్నేహితుడు అనేది జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వరం. మంచి స్నేహితుడు ఉంటే జీవితం ఆనందంగా, ధైర్యంగా ఉంటుంది. అందుకే మంచి స్నేహితులను సంపాదించుకోవాలి, వారిని గౌరవించాలి. మనం వారిని మంచి స్నేహితులుగా ఉండాలి. నిజమైన స్నేహం జీవితాంతం నిలిచే అమూల్యమైన బంధం. ఇప్పటి వరకు ప్రపంచ విధానంలోనే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆధ్యాత్మిక విధానంలో అర్థం ఉన్నదా అని చూస్తే గొప్ప సందేశం ఉన్నదని చెప్పుకోవచ్చును. స్నేహితుడు అంటే ఎవరు? మన వెంట ఉండి నడిపించేవాడే నిజమైన స్నేహితుడని చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆధ్యాత్మికంలో ఏ విధంగా ఉన్నదో చూద్దాం. నీతో పాటుగా పుట్టి, నీతో పాటుగా పెరిగి, నీతో పాటుగా మరణించువాడే వాడే అసలైన స్నేహితుడు. వాడే నిజమైన స్నేహితుడు. అలాంటి వాడు ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పవచ్చును. వాడు ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని అంటే ఇప్పటి వరకు బయట ప్రపంచంలోనే చూశారు అనేది చెప్పవచ్చును. నీతో పాటుగా పుట్టి, నీతో పాటుగా మరణించి, నీతో పాటుగా జీవించి, నీకు కష్టసుఖములలో తోడుగా ఉంటూ ప్రతినిత్యము నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. అలాంటి వాడే ఆత్మబంధువు అని కూడా చెప్పవచ్చును. స్నేహితుడి గురించి బైబిల్ గ్రంథంలో ప్రభు చెప్పిన వాక్యంలో చూస్తే స్నేహితుడి గురించి ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. యోహాను 15వ అధ్యాయం 12, 13, 14 వచనంలో ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలెననుటే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చెయ్యుదానని ఎరుగడు కనుక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని
పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. చూశారుగా, ప్రభు చెప్పిన వాక్యము స్నేహితుడి గురించి చాలా గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఇంకో వాక్యం కూడా చూద్దాం. ప్రభు ఏం చెప్పారనేది మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనంలో, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే నీ ఎడల చెయ్యుననెను. సామెతలు అనే అధ్యాయంలో 17వ అధ్యాయము 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, అట్టివాడు సహోదరుడుగా నుండును అని కలదు. ప్రభు చెప్పిన వాక్యం ఇంకో వాక్యం కూడా చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39-40 వాక్యంలో, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించేవలెనను రెండవ ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పాను. ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని ఉన్నటువంటి విధానం ఇంకో వాక్యం కూడా చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము, ధర్మశాస్త్రం నైనను ప్రవక్తల వచనం నైనను కొట్టివేయవచ్చునని తలవంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమియు గతించిపోయినని గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పుల్లైనను ఒక్క సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఇప్పటి వరకు బైబిల్ వాక్యం అంటే పరిశుద్ధ గ్రంథంలోని ప్రభు చెప్పిన వాక్యం గొప్పదని చెప్పవచ్చును. ఆయన చెప్పిన ప్రతి వాక్యము ధర్మశాస్త్రంలోనివి అని చెప్పవచ్చును. ధర్మశాస్త్రం అంటే దానిని బ్రహ్మ విద్యా శాస్త్రం అని కూడా అంటారు. బ్రహ్మ అంటే పెద్దదని అర్థం వస్తుంది. విద్య అంటే తెలియనిది తెలుసుకోవడంను విద్య అంటాము. ఉదాహరణకి విద్యార్థి అంటే విద్యను అర్థించేవాడు లేదా అభ్యసించే వారిని విద్యార్థి అంటాము. అదే విధముగా శాస్త్రం అంటే శాసనములతో సూత్రాలతో కూడుకొని ఉండును, దానిని శాస్త్రం అంటాము. ప్రపంచంలో ఏది పెద్దది అంటే దేవుడు అంటాము, ఆయనే బ్రహ్మ అంటాము. బ్రహ్మ అంటే పేరు కాదు, అది హోదా సంబంధించిన పదము అని కూడా చెప్పవచ్చును. దేవుని తెలుసుకోవడానికి శాస్త్రం ఉన్నదాన్ని చూస్తే ఉన్నదని చెప్పుకోవచ్చును. మనకు ప్రపంచంలో ప్రపంచ శాస్త్రాలు ఉన్నట్లే దేవుని తెలుసుకోవడానికి ఉండే శాస్త్రంనే బ్రహ్మ విద్యా శాస్త్రం అని కూడా అంటారు. దానిని ధర్మశాస్త్రం అని కూడా అంటారు. గణిత శాస్త్ర విధానంలో 5 × 5 = 25 అని అంటారు. 25 అని ఏ విధంగా సత్యమని ఒప్పుకుంటారు, అదే విధముగా బ్రహ్మ విద్యా శాస్త్ర ప్రమాణంగా వివరణాత్మకంగా చూస్తే దానిలో ప్రవక్తలకు శాస్త్రులకు చెప్పిన సూత్రం ఏమిటన్నది చూస్తే అక్కడ ప్రభు చెప్పిన వాక్యంలో గొప్ప సందేశం కూడా ఉన్నదని చెప్పుకోవచ్చును. స్నేహితులు అంటే నీ వెంట ఉండువాడు అని అర్థం వస్తుంది. స్నేహితుడు అన్నా సన్నిహితుడు అన్నా ఒకటే పదాలు కాబట్టి అతన్ని గుర్తెరిగి ప్రేమించమన్నాడు అన్నాడు అంటే అతన్ని ఎలా గుర్తుపట్టడము, ఎలా ప్రేమించడము అని అడగవచ్చును. దానికి సమాధానం చూస్తే బైబిల్ గ్రంథంలోనే ఇంకో వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 20వ వచనంలో, నీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు అని అన్నాడు. అంటే మన శరీరంలో ప్రతి కార్యము జరుగుతున్నది అంటే నీ తండ్రి అయిన ఆత్మ పని చేస్తుందని చాలా స్పష్టమైన ధర్మబద్ధమైన వాక్యము ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని ఉన్నదని చెప్పుకోవచ్చును. నీ తండ్రి అయిన ఆత్మ మాట్లాడుతున్నది అన్నాడు అంటే నీవు వేరు నీ ఆత్మ వేరని తెలియబడుతుంది. కాబట్టి నీ శరీరంలో ఉన్న ప్రతి కార్యము ఆయన ద్వారానే జరుగుతుందని తెలుస్తుంది. నీవు నిద్రిస్తున్నా, నీవు మెలకువ ఉన్నా నీ శరీరానికి శ్వాసలు జరుగుతున్నాయి అంటే శ్వాసకు నిశ్వాసకు కారణం వెతికి చూస్తే నీలో ఉన్న ఆత్మ పని అని తెలుస్తుంది. నీవు తిన్న ఆహారము
జీర్ణం చెయ్యాలన్నా నీలో ఉన్న ఆత్మ చేయవలసిందే. అందువల్ల నీ పొరుగువాడు అన్నాడు అంటే నీవు వేరు, నీ ఆత్మ వేరు అనేది తెలియబడుతుంది. నీ ఆత్మ నిరంతరం నీ వెంట ఉండి నీతో పాటుగా పుట్టి నీతో పాటుగా పెరిగి నీతో పాటుగా మరణించువాడే నిజమైన స్నేహితుడు అనేది అర్థమైందని అనుకుంటున్నాము. అతడినే ప్రేమించమన్నాడు. అది నిజమైన స్నేహం అవుతుంది. మీ నిజమైన స్నేహితుని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని గురించి ఇంకా ముందుగా తెలుసుకుందాము. ప్రతి గ్రంథంలోనూ ఆత్మ విషయాలు ఎన్నో విషయాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆత్మ గురించి శాస్త్ర పద్ధతిలో బ్రహ్మ విద్య శాస్త్రం ఆధారం చేసుకొని వివరణాత్మకంగా తెలుసుకుందాము. మొదటగా బయట స్నేహభావము, స్నేహితుల యొక్క విధానాన్ని ఎలా ఉన్నారో తెలుసుకున్నాము. రెండవది పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పిన వాక్యంలో స్నేహితుడు ఎవరు అనేది తెలుసుకున్నాము. మూడవది మన శరీరంలో ఆత్మ అనే తండ్రి నిజమైన స్నేహితుడు అనేది అసలైన అర్థం కలిగి ఉన్నాడు, ధర్మశాస్త్రం ఆధారం చేసుకొని ఉన్నాడు అనేది తెలుసుకున్నాము. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిజమైన స్నేహితుడు అనేది ఎవరో కాదు, మనల్ని నిత్యం నడిపిస్తున్న మన ఆత్మైన తండ్రి నిజమైన స్నేహితుడిగా భావించి అతనికి కృతజ్ఞతగా ఆయనను ఆరాధిద్దాం. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందించిన నా ఆత్మకు నమస్కారం చెప్పుకుంటూ మీలో ఉన్న ఆత్మకు నమస్కారం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. మీ వీరం బొట్లయ్య. శ్రీరామోజు వాసు కిరణ్.